शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजान् पद्मार्कं गजाननमहर्निशं एकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। मा गुरुभ्यो नमः। सीता साईराम गुरुभ्यो नमः। साईराम शास्त्री गुरुभ्यो नमः। మా మాతాయై నమః. ఆదిలక్ష్మీ మాతాయై నమో నమః. తల్లి నిన్ను దళంచి పుస్తకం చేతన్ భూనికి నీవు నా ఇల్లం బంధుల్ని జృంభణముగా ముక్తులు సిద్ధంబులు శోభిల్లంబల్కుం నాదు వాకునం సంప్రీతిన్ కులాధాక్షి సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. ఓం గణేశాయ నమః. ఓం సర్వోచ్చాయ నమః. ఓం గురుభ్యో నమః. ఈరోజు కార్తీక మాస పారాయణము 22వ అధ్యాయము. ముందుగా పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట. మరల అత్రి మహాముని అగస్త్యునకిట్లు చెప్పదొడంగెను. ఏ విధంగా అయ్యా అంటే, పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి దేవాలయంకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కేగెను. అట్టి సమయంలో విష్ణుభక్తుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారింపకము, నీవు వెంటనే చెల్లా చెదురయ్యున్న మీ సైన్యంను కూడదీసుకుని యుద్ధ సన్నద్ధుడవై నీ చిత్తురాజులతో పోరు సల్పము, నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడైన. ఇతడెవరో మహానుభావుడు వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజుతో ఘోరంగా పోరాడను. దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజు సైన్యమును నిలులేకపోయినవి. అదియును గాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధముల సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా. ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుమని కేకలు వేయిచు పారిపోయి పురంజయుడు విజయం పొంది తన రాజ్యం తిరిగి సంపాదించను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా? విషం త్రాగినను అమృతమే యగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగా అది అమృతమైంది కదా. శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడును, అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు ప్రామయకరుచును. కార్తీక మాసమంతయు నది స్థానం అనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసిన సో సర్వ విపత్తులను పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఈ వ్రత ఆచరించే వారికి ఏ జాతి వారికైనను పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రము చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైన శూద్రకులంతో సమానమగును. వేదాధ్యయనం అనురించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయబద్ధమున భగవంతుడుండును. సంసార సాగర ముత్తరించకు దైవభక్తియే సాధనము. జాతి భేదంతో నిమిత్తం లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహర్షులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తిసే ముక్తి నొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రప్పగవలే కాపాడుచూ ఉండును. ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించైనను మరి ఒకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు. అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తమ భక్తులను సదా సంపదలను నొసంగి కాపాడుచూ ఉండును. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. 1000 సూర్యభగవానుల తేజస్సు గలవాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు. 14 లోకములను తన కుక్షియందుంచుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు
లక్ష్మీ సమేతుడై వెలయగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును. కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమందియు కూడా తరించును. ఇది ముమ్మాటికి నిజము. ద్వాదశాధ్యాయము అనగా 22వ రోజు పారాయణ సమాప్తము. సద్గురు సాయినాథార్పణం. శుభం భవతి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గన్నాథాయ ప్రజాపతియే నమో నమః. సర్వం శ్రీ పరమేశ్వరార్పణస్సు. శుభం భవతి. పోలవరం శ్రీ మహానందీశ్వరాయ నమో నమః. పట్టిచాచల వీరభద్రేశ్వరాయ నమో నమః. దాక్షారామ భీమేశ్వరాయ నమో నమః. సామర్లకోట క్షీర రామలింగేశ్వరాయ నమో నమః. శ్రీశైల మల్లికార్జునవాసాయ నమో నమః. కాశీ విశ్వేశ్వరాయ నమో నమః. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గణనాథాయ ప్రజాపతియే నమో నమః. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శుభం భవతి.